హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి మావా. లైక్ చేస్తే వీడియోలోకి వెళ్దాం. రీసెంట్ వీడియోలో అడిగిన క్వశ్చన్కి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మా బ్రోస్. వాళ్ళందరికీ కంగ్రాట్స్. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలే. మీకు తెలుగు టైటన్ పట్ల ఎంత అభిమానం ఉందో నాకు అర్థమైంది. సో దానికోసం వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్స్. సో ఈరోజు మీ ముందుకి ఇంకో ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో వచ్చా. ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే, ఈ మ్యాచ్లో తెలుగు టైటన్ డిఫెండర్ నుంచి ఏ డిఫెండర్ ఎక్కువ పాయింట్స్ చేస్తారో కింద కామెంట్ చేయండి. దట్ ఈస్ ది క్వశ్చన్. అండ్ ఎవరు గెలుస్తారో కూడా కింద కామెంట్ చేయండి మా బ్రోస్. ఇక మన డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే, తెలుగు టైటన్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మ్యాచ్ ప్రివ్యూ. తెలుగు టైటన్ ఒక ఓటమితో వస్తుంది మావా, అండ్ బెంగళూరు బుల్స్ ఒక విన్తో వస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఈ మ్యాచ్ ఎలా ఆడతారని చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నా. తెలుగు టైటన్ కోచ్ అయితే చాలా చాలా సీరియస్గా వస్తున్నాడు ఈ మ్యాచ్ కోసం. జైపూర్లో స్టార్టింగే ఒక లాస్తో స్టార్ట్ అయింది తెలుగు టైటన్. కానీ ఆ మ్యాచ్లో మెయిన్గా చెప్పుకోవాలంటే మన రైడర్స్ అండ్ డిఫెండర్స్ చాలా మూడ్ ఆఫ్లో కనిపించారు మావ. ఒక్కరు కూడా పర్ఫెక్ట్ డిఫెన్స్ ఆర్ పర్ఫెక్ట్ రైడింగ్ చేయలే అని చెప్పాలి. భరత్ హూడన్ అయితే మ్యాక్సిమం టైం బోర్డు బయటనే పెట్టారు. వాళ్ళ ప్లాన్ అయితే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఒకవేళ భరత్ హూడ్ అండ్ విజయ్ మాలిక్ ఈ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయితే ఈ మ్యాచ్ కూడా డౌట్. కానీ లాస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్స్ అయితే తెలుగు టైటన్ ఈ మ్యాచ్లో చేసి 100% అనుకుంటున్నా. ఇంక ఈ మ్యాచ్ డీటెయిల్స్లోకి వస్తే, ముందుగా ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో, ఏ టైంకి జరుగుతుందో క్లారిటీగా చూద్దాం. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 15న 9 PMకి స్టార్ట్ అవుతుంది ఎట్ జైపూర్. అంటే ఈ రోజే మా బ్రోస్. ముందుగా మనం రెండు టీంల యొక్క టేబుల్ పొజిషన్ చూద్దాం. తెలుగు టైటన్ 4th ప్లేస్లో ఉంటే బెంగళూరు బుల్స్ 6th ప్లేస్లో ఉంది. ఈ రెండు టీంలు కూడా 6 మ్యాచెస్ ఆడొస్తున్నాయి విత్ 3 విన్స్. ఈ రెండు టీంలు ఈక్వల్గానే ఉన్నాయి మా బ్రోస్, పాయింట్స్ వైజ్గా అయినా మ్యాచ్ వైజ్గా అయినా. కాకపోతే తెలుగు టైటన్ పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 4th ప్లేస్లో, కమింగ్ టు బెంగళూరు బుల్స్ 6th పొజిషన్లో ఉంది. సో ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి తెలుగు టైటన్ అండ్ బెంగళూరు బుల్స్ ఇద్దరు టఫ్గానే ట్రై చేస్తారు. ఇదే రెండు టీంల యొక్క టేబుల్ పొజిషన్స్. నౌ వి విల్ మూవ్ టు హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఈ రెండు టీంల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే, వీళ్ళిద్దరూ వీకేఎల్ కెరియర్లోనే 25 మ్యాచెస్ ఆడారు మావ. అందులో బెంగళూరు బుల్స్ 16 మ్యాచెస్ గెలిస్తే తెలుగు టైటన్ జస్ట్ 5 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. సో ఎలా చూసినా బెంగళూరు బుల్సే పై చేయిగా కనిపిస్తుంది తెలుగు టైటన్ మీద. అండ్ టైస్ 4 అయ్యాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ రెండు టీంల మధ్య మ్యాచ్ చాలా టఫ్గా అండ్ క్లోజ్ మ్యాచెస్ అయితే చాలా. అండ్ ఒకసారి రీసెంట్ ఫామ్ కూడా చూసుకుంటే, లాస్ట్ ఇయర్ 2024 చూసుకుంటే, లాస్ట్ ఇయర్ ఈ రెండు టీంలు కలిసి 2 మ్యాచెస్ ఆడాయి. అందులో తెలుగు టైటన్ 2 మ్యాచ్లు గెలిచింది మావ. అవి కూడా కొంచెం క్లోజ్గానే అయ్యాయి, కానీ తెలుగు టైటన్ గెలిచేసింది. ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్ బెంగళూరు బుల్స్లో తెలుగు టైటన్ 37 అయితే బెంగళూరు బుల్స్కి 29. అండ్ కమింగ్ టు సెకండ్ మ్యాచ్ తెలుగు టైటన్ 38 పాయింట్స్ అయితే బెంగళూరు బుల్స్ 35, జస్ట్ 3 పాయింట్స్ తెలుగు టైటన్ గెలిచింది. సో వీళ్ళిద్దరి మధ్య రీసెంట్ ఫామ్ తెలుగు టైటనే పై చేయిగా కనిపిస్తుంది. ఇది ఒక గుడ్ న్యూస్ ఫర్ ది తెలుగు టైటన్ టీం. ఇంకా తెలుగు టైటన్ గెలవాలంటే ఈ మ్యాచ్ కోసం ఎలాంటి ప్లాన్స్ రావాలంటే, మెయిన్గా ఈ సీజన్ బెంగళూరు బుల్స్ చాలా లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి మావ. మెయిన్గా వాళ్ళ రైడర్స్ అయితే ఎవరు కనిపించట్లే. ఒక ఆశిష్ మాలిక్ తప్ప ఇంకో సెకండ్ రైడర్ కూడా లేడు ఆ టీంకి. లాస్ట్ మ్యాచ్లో అయితే 6 డిఫెండర్స్ విత్ 1 రైడర్ వెళ్ళారు మావ. అక్కడే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ రైడింగ్ ఎలా ఉందో. అంటే టీంలో ఆల్రౌండర్స్ ఉన్నారు కానీ ఒరిజినల్ రైడర్స్ అంటే ఎవరు కనిపించట్లే. వాళ్ళ మెయిన్ రైడర్ అయిన ఆశిష్ మాలిక్ కూడా జస్ట్ 1 పాయింట్ తెచ్చాడు లాస్ట్ మ్యాచ్ అండ్ సబ్స్టిట్యూట్లో వెళ్ళాడు. సో ఈ టీం నుంచి మంచి రైడర్స్ అని లేదు. ఇది ఒక గుడ్ న్యూస్ ఫర్ ది తెలుగు టైటన్. అండ్ కమింగ్ టు వాళ్ళ డిఫెన్స్ కూడా అంత మంచి డిఫెన్స్ అయితే కనిపించట్లేదు లాస్ట్ 2 మ్యాచెస్. వాళ్ళు తెచ్చిన పాయింట్స్ కన్నా ఇచ్చిన పాయింట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మావ. జితేందర్ యాదవ్ అయితే 4 అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ ఉంది లాస్ట్ మ్యాచ్లో. బెంగళూరు బుల్స్ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పుకోవాలంటే సత్యప్ప అండ్ దీపక్ వీళ్ళిద్దరూ హైఫై చేసి వస్తున్నారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ ఫర్ బెంగళూరు బుల్స్. కానీ వాళ్ళ డిఫెండర్స్ అండ్ రైడర్స్ అయితే అసలు ఫామ్లోనే లేరు. సో తెలుగు టైటన్ టీంతో గెలవడం ఇంపాసిబుల్గా కనిపిస్తుంది బెంగళూరు బుల్స్కి. వాళ్ళకి ఇప్పుడు మెయిన్ రైడర్ ఇరానీ ప్లేయర్ అయిన హాలీరేజా. ఇతను లాస్ట్ మ్యాచ్లో అయితే చాలా మంచిగా గేమ్ ఆడాడు. ఇంకా తెలుగు టైటన్ గురించి మాట్లాడాలంటే, ఈ మ్యాచ్కి తెలుగు టైటన్ ఎటువంటి చేంజెస్ రావద్దని నేను కోరుకుంటున్నాను. బికాస్ టీం కాంపోజిషన్ బాగానే ఉంది మావ. కానీ లాస్ట్ మ్యాచ్లో చాలా మూడ్ ఆఫ్గా కనిపించారు. మెయిన్గా ఫస్ట్ రైడ్ నుంచి లాస్ట్ రైడ్ వరకు భరత్ హూడ్ అయితే చాలా మూడ్ ఆఫ్ ఉన్నాడు. కానీ 12 పాయింట్స్ ఇచ్చాడు మావ. తను అలా అన్సక్సెస్ఫుల్ రైడ్స్ చేస్తూనే 12 పాయింట్స్ వచ్చాయంటే ఒక్కసారి తన ఫిట్ అండ్ ఫాస్ట్ ఉంటే ఇంకా అర్థం చేసుకోవాలి, వార్ వన్ సైడ్ చేస్తాడు. సో సేమ్ కాంపోజిషన్తో వెళ్తేనే తెలుగు టైటన్ బెటర్ అనిపిస్తుంది. మెయిన్గా లాస్ట్ మ్యాచ్లో అయితే అజిత్ పవర్ అయితే 5 అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్ చేశాడు. అక్కడ అడ్వాన్స్ ట్యాకిల్స్ అండ్ సపోర్టివ్ అయితే అస్సలు రాలేదు. దానివల్లనే మ్యాచ్ ఓడిపోయాం. ఇంకా రెండు టీంల యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7 చూసుకుంటే, ముందుగా మనం బెంగళూరు బుల్స్ స్టార్టింగ్ 7 చూసుకుందాం. అందులో వీళ్ళ రైడర్స్ అయితే నాకు జస్ట్ 2 రైడర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి వీళ్ళ స్టార్టింగ్ 7లో. నెంబర్ 1 పొజిషన్లో ఆశిష్ మాలిక్ అయితే, సెకండ్ ఆలీరేజా. వీళ్ళిద్దరే టాప్ రైడర్స్ కనిపిస్తున్నారు బెంగళూరు బుల్స్ నుంచి. ఆశిష్ మాలిక్ అయితే అసలు ఫామ్లోనే లేడు. మేబీ వీళ్ళ సబ్స్టిట్యూట్లో గణేష్ని తెచ్చే అవకాశం ఉంది రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి. సో ఇంకా వీళ్ళ డిఫెన్స్కి వెళ్తే సంజయ్ అండ్ నెంబర్ 4 పొజిషన్లో యోగేష్ అండ్ 5th పొజిషన్లో జితేందర్ యాదవ్ అండ్ 6th పొజిషన్ సత్యప్ప అండ్ లాస్ట్ 7th ప్లేస్లో దీపక్. దిస్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ 7 ఫర్ ది బెంగళూరు బుల్స్. వీళ్ళ రైడింగ్ అండ్ డిఫెన్స్ అయితే చాలా ఆఫ్ కలర్లో కనిపిస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మన తెలుగు టైటన్ స్ట్రాంగ్ 7 చూసుకుంటే,
రైడర్స్‌లో విజయ్ మాలిక్, భరత్ హూడా అండ్ చేతన్ సాహు. ఇది టాప్ 3 రైడింగ్ ఆఫ్ తెలుగు టైటన్స్. కానీ లాస్ట్ మ్యాచ్‌లో అయితే చేతన్ సాహు నుంచి ఒక్క పాయింట్ కూడా తేలే. చాలా ఆఫ్ కలర్‌లో కనిపించాడు మావ. అండ్ 3 అన్‌సక్సెస్‌ఫుల్ రైడ్స్ అయినాయి. సో, తన ప్లేస్‌లో ఆశీష్ నర్వాల్‌ని తెచ్చినా బానే ఉంటుంది. అండ్ కమింగ్ టు డిఫెన్స్ మన వైస్ కెప్టెన్ శుభం షిండే, అజిత్ పవార్, అంకిత్ అండ్ అవి ధువన్. ఇది డిఫెన్స్ ఆఫ్ తెలుగు టైటన్. కానీ లాస్ట్ మ్యాచ్‌లో శుభం షిండే అండ్ అజిత్ పవార్ అయితే చాలా అడ్వాన్స్ ట్యాకిల్ చేశారని చెప్పొచ్చు. అదొక్కటి కరెక్ట్ చేసుకొనొస్తే మళ్ళా టీమ్ స్ట్రాంగ్‌గా తయారైతుంది. సో, ఈ 2 స్టార్టింగ్ 7 చూసారు కాబట్టి ఎవరు స్టార్టింగ్ 7 స్ట్రాంగ్‌గా ఉంది, ఎవరు గెలిచే ఛాన్స్ ఉందో కింద కామెంట్ చేయండి. నన్నడిగితే తెలుగు టైటన్ గెలిచే ఛాన్స్ ఎక్కువనే అనిపిస్తుంది మా బ్రోస్. బికాస్ బెంగుళూరు బుల్స్ నుంచి ఏ రైడర్ అయినా, డిఫెన్స్ అయినా అంత మంచి ఫామ్‌లో కనిపియట్లే. నన్నడిగితే 70% తెలుగు టైటన్ అండ్ 30% బెంగుళూరు బుల్స్‌కి ఇస్తా. దిస్ ఈస్ ది తెలుగు టైటన్ వర్సెస్ బెంగుళూరు బుల్స్ యొక్క ప్రివ్యూ. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో. థాంక్ యూ.